అందరికీ నమస్కారం. నేను కేశవరెడ్డి, ఫౌండర్ చైర్మన్ కేశవరెడ్డి విద్యా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో జరిగినటువంటి ఆర్థిక పొరపాట్లు గతంలో అందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగా నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి 4 సంవత్సరాల 3 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై మధ్య బయటకు వచ్చాను. నేను నా వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాకున్నటువంటి సమస్య కంటే 3 అంతలు ఎక్కువ ఉన్నటువంటి ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పి ఏ శిక్ష లేకుండా కేసులు తొందరగా పరిష్కారం కావాలనేటువంటి సదుద్దేశంతో 4 సంవత్సరాల 3 నెలలు జైల్లో ఉన్నాను. కానీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఈ మధ్యలో బెయిల్పై బయటకు వచ్చి సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తే నాకు ఒక పెద్ద అడ్డంకి 2 దుర్మార్గపు ఆలోచనల వల్ల విద్యా సంస్థల సొసైటీస్ లో ఆస్తుల్లో ఒకరు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రెండవ వాళ్ళు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం సొసైటీ ఆస్తుల్లో 2 సరి సమానంగా బినామీలు పెట్టి కబ్జా చేశారు. వాళ్ళ దుర్మార్గం వల్ల నేనేం చేయలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వల్ల నాకు లైఫ్ థ్రెట్ ఉంది. ఆస్తుల్ని, స్కూల్స్ ని నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు. నేను కూడా కష్టపడి పైకొచ్చినండి. అంత సులభం కాదు. నేను స్వచ్ఛంగా ఉన్నా. నేను తప్పు చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడిని. ఇప్పటికైనా మొత్తం ఆస్తులన్నీ మిగిలిపోతాయి. నా క్యారెక్టర్ అది కాదు. నా వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే. అది నా లక్ష్యం. ఈ 2 దుర్మార్గులు అక్రమంగా ఆస్తులు కబ్జా చేయడం వల్ల నేనేం చేయలేని పరిస్థితి ఉంది. చెప్పి చూశాను, మంచిగా చెప్పాను, వేయడం లేదు. శ్రీ చైతన్య విద్యా సంస్థల వాళ్ళు ఆదినాయుడి దగ్గర ఒక కో బ్రదర్, రమణారెడ్డి అయినటువంటి ఇంకో బ్రోకర్, ఈ 2 బ్రోకర్స్ ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని మేము ఎన్ఆర్ఐస్ 1000 కోట్లు ఇస్తాం, 750 కోట్లు ఇస్తాం అంటూ 6 నెలలుగా ఆటలాడి లాస్ట్ కి 45-50 కోట్లు ఇచ్చి మొత్తం విద్యా సంస్థల ఆస్తులన్నీ కబ్జా చేశారు. 700-800 కోట్ల ఆస్తులు వీళ్ళు ఆదినాయుడు పంచుకున్నారు. వాళ్ళ బినామీలే ఆ ఆస్తుల సొసైటీస్ లో ఉన్నారు. 45-50 కోట్లకు నేను గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్నటువంటి పెద్ద ఆస్తి, దాదాపు 3 రెట్లు విలువైనటువంటి ఆస్తిని వాళ్ళకి రాసిచ్చాను. ఇంకేం కావాలి మీకు? 45-50 కోట్లకు 700 కోట్ల ఆస్తులు కావాలా? అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుని ఆ ప్రభుత్వం కూడా నేను జైలుకి వెళ్ళినప్పుడు ఏమని చెప్పిందంటే, మీకు ఆర్థిక విషయాలు కానీ ఆస్తులతో కానీ సంబంధం లేదు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, కేవలం అకాడమిక్ సపోర్ట్. నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఆస్తులన్నీ మీరు ఆదినాయుడు కలిసి మీ కబ్జాలు పెట్టుకుంటారా? 50 కోట్లకు 700-800 కోట్ల ఆస్తులు కావాలి మీకు. కబ్జాలు పెట్టుకోవడమే కాకుండా స్కూల్స్ లో వసూలైన ప్రతి పైసా మీ సొసైటీ రోజులో డివైడ్ చేయాలా? మా అబ్బాయి భరత్ రెడ్డి డైరెక్టర్ గా బిల్స్ మీకు అప్పచెప్పి చేతులు కట్టుకొని మీ ఎదురు నిలబడాలా? మీరు భిక్షంలాగా ఇస్తే అతను విద్యా సంస్థల్లోకి ఖర్చుల కోసం వాడుకోవాలా? కబర్దార్, మీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఇక్కడ సాగవు. నేను కేశవరెడ్డిని చెబుతున్నా, రాయలసీమలో పుట్టినవాడిని చెబుతున్నా, మీ దుర్మార్గాలు సాగవు. పెద్ద ఆస్తి ఇచ్చాం, 3 రెట్ల వాల్యూ చేసి ఆశిస్తాం 45-50 కోట్లకు. మర్యాదగా గతంలో చెప్పాను, మిస్టర్ ఆదినారాయణ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మర్యాదగా ఆస్తులు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోండి. మీ పెత్తనం ఏంటి మా సంస్థ మీద? మీ కోర్టులు పెట్టి స్టూడెంట్స్ ఎత్తుకపోవడం, టీచర్స్ ఎత్తుకపోవడం, డబ్బులు ఎత్తుకపోవడం, ఇట్లే మీరు మొత్తం ఈ 2 స్టేట్స్ లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో, స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎంతో మంది జీవితాలను, ఎంతో మంది కష్టపడి పనిచేసేటువంటి కుటుంబాల జీవితాలను, స్కూల్స్ నడిపేవాళ్ళు, కాలేజీలు నడిపేవాళ్ళు నాశనం చేశారు. మీకంటే బాగా సిన్సియర్ గా, హానెస్ట్ గా కుటుంబం రాత్రి బోర్లు పనిచేస్తూ బ్రహ్మాండంగా స్కూల్స్, కాలేజీలు నడిపించేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి ఈ 2 రాష్ట్రాలు. మీలాగా పుకార్లు పుట్టించి ప్రతి స్కూల్ మీద, ప్రతి కాలేజీ మీద విష ప్రచారాలు చేసి, పిఆర్ఓలు పెట్టి ఇంటింటికి తిరిగి మోసం చేసి రెంటెడ్ అపార్ట్మెంట్ లో స్కూల్స్, కాలేజీ నడుపుతూ అదర్ యాక్టివిటీస్ లేకుండా, ప్లే గ్రౌండ్స్ లేకుండా, పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఘోరాతి ఘోరంగా బాత్రూమ్స్ లేకుండా, లెట్రిన్స్ లేకుండా, భోజనం భయంకరంగా పెడుతూ ఘోరమైన పాపాలను నేరాలు చేస్తూ మీరు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. మీరు ఎంటరీ మీ క్వాలిటీ ఎంతో చూపించారు. ఈ 5 సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా పిల్లలకు తిండి పెట్టకుండా, ఎడ్యుకేషన్ లేకుండా నాశనం చేసి పెట్టారు క్యాంపస్. మీ ఇద్దరి మధ్య లావాదేవీలు ఏంటో నాకు తెలియదు. మర్యాదగా చెప్తున్నా, మళ్లీ చెప్తున్నా, మర్యాదగా మిస్టర్ ఆదినారాయణ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. మీరిచ్చిన 45-50 కోట్లకు 3 అంతల ఆస్తి మీ పేరున ఉంది.
అమ్మి మిగిలిన డబ్బు మాకు తిరిగాల్సి ఉంది. స్కూల్స్ జరిగేటప్పుడు 5 సంవత్సరాల్లో అన్అఫీషియల్ గా బుక్స్ అన్ని మా స్కూల్ పిల్లలకి అమ్ముతారు. దాదాపు 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క పైసా మాకెవరు మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, మీ జోబులు వేసుకుంటారు. ఆ డబ్బులు వెంటనే మర్యాద కట్టేసేయండి. ఆదినారెడ్డి దగ్గర ఉన్నటువంటి బ్రోకర్స్ మేనేజ్ చేసుకుని ఆదినారెడ్డితో సంతకాలు పెట్టించుకుంటారు, తెల్ల పేపర్స్ మీద నాతో సంతకాలు పెట్టించుకుంటారు. విద్యా సంస్థలు కబ్జా చేయాలని చూస్తారు. ఆదినారెడ్డి ఏంటండి నీ వ్యక్తిత్వం? ఆదినారెడ్డి రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీ కుటుంబం ఎక్కడుండేది? నేను రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా నేను ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రాజశేఖర రెడ్డి గారు అంటే కొన్ని కోట్ల మంది విరాజమానున్నారు. ఆ విరాజమానులో నేను ఒకరిని. కాబట్టి ఆయన తిట్టే మీ వ్యక్తిగతమైన సమస్య అయినా కూడా ఆయన తిట్టే నాకు కోపం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చెప్తారండి? ఆ కుటుంబం లేకపోతే మీరు ఎక్కడున్నారు? పెద్ద నైతికత ఉందా నీకు? కాంగ్రెస్ పవర్ లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటావు, గెలవలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తావు, గెలిచిన తర్వాత తెలుగుదేశం వెళ్ళిపోతావు. తెలుగుదేశం పోవడానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నన్ను బలి పెడుతుంది. నన్ను కేసులు తీసుకుని అరెస్ట్ చేస్తే నువ్వు నా వివేకుడు కాబట్టి నువ్వు పార్టీలోకి వస్తావని నన్ను బలి చేసి జైలు పడేస్తారు. నీ పుణ్యాన ఆయన పుణ్యాన 4 సంవత్సరాల ముందు జైల్లో ఉన్నా, శిక్ష లేకుండా. నువ్వేమో నా సమస్యను అడ్డం పెట్టుకుని నా సమస్య పేరు చెప్పి పార్టీ మారి మినిస్టర్ ఎంజాయ్ చేస్తావు. నేనేమో జైల్లో 4 సంవత్సరాలు 3 ఏళ్ళు ఉండి నరకమణ వేస్తూ పెద్ద చైన్లతో బెయిల్ వేసుకుని కోర్టు చుట్టూ తిరుగుతాను. ఏ మానవత్వం అనేది? ఏ మానవత్వం? ఏం పరిష్కరించావు? ఒక చోటేమో జనంలో చెడ్డ పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చెప్తావు? నేను నా వియంకుడు సమస్య ఉంది కాబట్టి నా బిడ్డ అల్లుడిని కూడా అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను పార్టీ మారాల్సి వచ్చింది, ఏమనుకోదని చెప్తావు. ఈ కుటుంబ సభ్యులకు తమ్ముళ్ళకి అదే చెప్తావు. పైకి మాత్రం నాకు సంబంధం లేదంటావు. ఆస్తుల్లో నీ బినామీలు ఉన్నారు, నీకు సంబంధం లేదు. ఆర్థిక విషయాల్లో నీకేంటి సంబంధం? నీ బినామీలు ఎందుకు ఆస్తుల్లో? శ్రీచైతన్య బినామీలు ఎందుకున్నారు? రోజు శ్రీచైతన్య భజన ఎందుకు చేస్తావు? ఎందుకు వాళ్ళకి ఇవ్వాలని ఈ సంస్థను? కబడ్దార్ మిస్టర్ రాజనారాయణ రెడ్డి, నేను రాయలసీమ రెడ్డినే. నీ ఫ్యాక్షనిజం రాజకీయం ఈ ప్రభుత్వంలో నడవు. నేను కూడా గడుచున్నోని, కష్టపడి పైకిచ్చినోని. శ్రీచైతన్య విద్యా సంస్థలు నేను భయపడే రకం కాదు. మర్యాదగా మీ ఇద్దరు చెప్పాను గతంలో, ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. 45-50 కోట్ల ఆస్తికి 300 వాల్యూ చేసే ఆస్తిని మీకు రాసిచ్చాను. అది అమ్మిన తర్వాత మిగిలిన డబ్బు నాకు ఇచ్చేయండి. మర్యాద ఇవ్వండి. మా విద్యా సంస్థలు ఉన్నటువంటి మీ కోవట్లు, దొంగలు, స్టూడెంట్స్ ఎత్తుకుపోవడానికి, టీచర్స్ ఎత్తుకుపోవడానికి, ఇంకా దోపిడీ చేయడానికి కూడా దొంగలంతా వెంటనే వెంకి తీసుకొని పోండి. విద్యా సంస్థలు జోలికి వస్తే కబడ్డా. నా కొడుకు భరత్ రెడ్డి, నా కోడలు చాలా మంచి పిల్లలు. నీ నోటి దుల వల్ల, నీ అతి మూర్ఖపు రాజకీయం వల్ల నా కొడుకు మీద కేసులు పడ్డాయి. పిల్లలు బతకనేవరా? ప్రశాంతంగా ఉండండి. నా సమస్య శ్రీ చైతన్య విద్యార్థుల మెంటల్ టార్చర్. మా అబ్బాయిని చంపేస్తారా? నీ మూర్ఖపు రాజకీయం. కోర్టులో చూసుకుంటా, సుప్రీంకోర్టు ఏం చూస్తావా? కొండతో దిగుంటావా? జగన్మోహన్ రెడ్డి గారికి దిగుకునే సత్తా నీకుందా? నీకు ఎన్ని ఓట్లు పడతాయి? ఎలక్షన్ నిలబడు, ఎన్ని ఓట్లు పడ్డాయమన్నా? నీ క్యారెక్టర్ని సరి చేసుకో. మంచి పార్టీలోకి పోయావు, బీజేపీ. ఆ నాయకులు అంటారు పెద్ద నాయకులు. నీకంటే బీజేపీతో నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. బీజేపీతో సంఘ పరివార్తో నేషనల్ స్థాయి వరకు నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళే అంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తింటున్నారు? మా పార్టీ సిద్ధాంతం అది కాదే. ఈయన తెలుగుదేశం కోవర్టు, అందుకే తింటున్నాడు. పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడు, పాలసీ గురించి మాట్లాడు, డెవలప్మెంట్కి ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వు అని వాళ్ళే అంటున్నారు. నోరు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తింటావు. నీకేం నైతికత ఉంది? ఆయన మొత్తం యూత్ కు ఈ ప్రపంచంలో ఒక ఐకాన్. మొండిగా, ధైర్యంగా, జైలుకి వెళ్ళినా భయపడకుండా మొత్తం యూత్ కే ఒక ఇన్స్పిరేషన్. ఆయన సీఎం అయ్యాడు, మామూలు కాలేదు. 150 సీట్లు గెలిచి సీఎం అయ్యాడు. నీ కోపం ఉండొచ్చు, నాకు అభిమానం ఉంది, మొదటి నుండి ఉంది. ఆ కుటుంబంతో మొదటి నుండి నాకు చనువు ఉంది. కానీ నేను అప్లికేషన్తో సీఎం కానీ కోరడం లేదు. నాకు ఏ అప్లికేషన్ వద్దు. మీకు కానీ నాకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచి పొందించే విధంగా 1-2 సంవత్సరాల టైం అయింది సార్. విద్యా సంస్థలను నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎట్లయితే వెలుగున్నాయో 600కి 590 దాటిచ్చింది. ఎస్ఎస్సి బోర్డు చరిత్ర నరమూడని చరిత్రలో నేనే. మొదటి 10 ర్యాంకులు 13,60,000 మంది ఎగ్జామ్స్ రాస్తే మొదటి 10 ర్యాంకులు 3 సార్లు 3 సంవత్సరాలు కేసీఆర్ విద్యా సంస్థలకు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారికి ఎంతో గొప్పగా అభిమానించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే వెలిగిస్తా. రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అదృష్టం. మరి ప్రభుత్వం అయితే వర్షాలు పడతాయి, అందరు కలకలాడుతుంటారు. కాబట్టి ఆ అదృష్టం నాకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. దుర్మార్గులు పక్కన పెట్టి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ మా అబ్బాయిని నువ్వు బెదిరించి తిట్టి చూద్దాను. ఇది గతంలో చేసావు పని. ఎందుకయ్యా అని దుర్మార్గ రాజకీయానికి, నా సమస్యకే నా పిల్లలు బలి పెట్టాలి? నా కొడుకు కానీ కోడలు కానీ చాలా మంచివాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నారు. వాళ్ళ వ్యక్తిత్వాలకి నీ దుర్మార్గ రాజకీయానికి ఎందుకు బలి పెడతావు? వదిలిపెట్టు, వాళ్ళు ప్రశాంతంగా బతకని. నీ ఆస్తొద్దు, నా ఆస్తొద్దు, నేను సింపుల్ గా బతుకుతాను నా కొడుకు అంటున్నాడు. వాడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకో. నీ నోటిద్దుల వల్ల వాడి మీద కేసులు పడ్డాయి.
నేను చెప్తున్నా, కష్టపడి పైకి వచ్చినవాడిని, భయం లేదు, నాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, బ్రహ్మాండంగా విద్యాసంస్థలు నడుపుతా. మా చిన్న కూతురు ఉంది యశోదారి, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్. మా అబ్బాయి ఉన్నాడు, ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్. మేము ముగ్గురం కలిస్తే ఒక అద్భుతాన్ని సృష్టించగలం. రాబోయేటువంటి ఈ ఎడ్యుకేషన్ మార్పులకు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే మార్పులకు, వచ్చే విద్యాసంస్థ నుండి ఇంట్రడ్యూస్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ కు మా క్యాంపస్ లో ఒక అద్భుతమైన క్యాంపస్ లో గేమ్స్, స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్ ఎట్లా మెయింటైన్ చేసామండి. మంచి భోజనం, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఒక అద్భుతం, ఒక ట్రెండ్ సెంటర్ నిలబడ్డాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీకు ఎక్కడ నో అప్లికేషన్, ఎక్కడ చెడిపోయి రాని సమస్యను పరిష్కరిస్తా. 2 సంవత్సరాల టైం అయింది. అద్భుతం విద్యాసంస్థను నడిపిస్తూ సమస్యను పరిష్కరిస్తా. నాకు ఈ ఆదినారాయణ రెడ్డి దుర్మార్గుడు, ఇతని వల్ల శ్రీ చైతన్య విద్యాసంస్థల వల్ల లైఫ్ థ్రెట్ ఉంది. దయచేసి నాకు రక్షణ ఇవ్వండి. నా విద్యా సంస్థల్లో అద్భుతంగా ఒక వెలుగు వెలిగించినటువంటి స్టాఫ్ కొంతమంది శ్రీ చైతన్య వాళ్ళ అరాచకంతో బయటికి పోయారు. ఇంకా వాళ్ళ ఆటలు సాగవు. దమ్ము ఉంటే శ్రీ చైతన్య వారిని, నారాయణ వాళ్ళను ఛాలెంజ్ చేస్తున్నా. క్వాలిటీతో కొట్లాడతాం, ఒక మంచి ఎడ్యుకేషన్ అద్భుతంగా ఇద్దాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ స్కూల్స్ క్యాంపస్ ను చూద్దాం, అదే ఫాలో అవుదాం చాలు. ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కల్పనతో ముందుకు పోతున్నాడు. ఈ దేశంలోనే ఒక ఛాలెంజ్ అది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక మనవి చేస్తున్నా. విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, బయటి వాళ్ళు కానీ, నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ ఎవరైతే నా వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా. అందుకే నేను మీ ముందుకు వస్తున్నా. విద్యా సంస్థలను అద్భుతంగా నడిపిస్తూ వీలైనంత త్వరగా సంవత్సరం 2 ఏదైనా కోర్టు ద్వారా పరిష్కారం కావాల్సిందే. నా చేతులు ఏం లేదు, ఆస్తులని అటాచ్మెంట్లో ఉన్నాయి, సమస్య కోర్టులో ఉంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారం చేసి నా వల్ల నష్టపోయిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా న్యాయం చేస్తా. నన్ను పని చేసుకునేయండి, సమస్య పరిష్కారం చేసుకునేయండి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయడం అనేది చట్టబద్ధంగా నేరమే. సమస్య కోర్టులో ఉంది, ఆస్తులని కోర్టుకి ఇచ్చేశాను. నన్ను డిస్టర్బ్ చేస్తే లాభం అండి. కాబట్టి ఆర్థికంగా నేరం అవుతుంది. నేను బెదిరించడం లేదు. నేను సమస్యను ప్రశాంతంగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇస్తూ నేను సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని గౌరవైనటువంటి సీఎం గారిని ప్రార్థిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా మంచి ఎడ్యుకేషన్ వంటి పద్ధతిలోనే ఉన్నా. నన్ను మీరందరూ అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని సీఎం గారు నాకు సహకరించి ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రార్థిస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.